హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ fearlessly09. ఈరోజు మీకు నేను ఆన్లైన్ పోలీస్ వెరిఫికేషన్ తెలంగాణ పోర్టల్లో ఎలా సబ్మిట్ చేయాలనేది మీకు ఆన్లైన్లో చూపిస్తాను. మీకు స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళేసి బిఫోర్ దట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఆన్లైన్ చేసేటప్పుడు మీకు పర్టికులర్లీ ఈ డాక్యుమెంట్ కంపల్సరీ కావాలి. ఆధార్ నంబర్, పాన్ నంబర్, ఎలక్ట్రానిక్ కార్డ్, అఫిడవిట్ లెటర్ ఫ్రమ్ ద కంపెనీ, తర్వాత మీ సిగ్నేచర్, ఫోటో, ఇవి కంపల్సరీ మీకు అప్లోడ్ చేయడానికి కావాలి. అది కూడా జేపీజీ ఫైల్లో ఉండాల్సి వస్తుంది. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళేసి పీవీసీ ఆన్లైన్ టైప్ చేయగానే మీకు పోలీస్ వెరిఫికేషన్ అని చెప్పేసి మీకు డిస్ప్లే అవుతుంది. క్లిక్ చేయండి. మెయిన్ పేజ్ తెలంగాణ స్టేట్ పోలీస్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటుంది: పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, ఇండివిజువల్ పోలీస్ డిపార్ట్మెంట్ యాక్సెస్ అని చెప్పేసి. మనకి ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి పీవీసీ అనేది క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మీకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, ఇండివిజువల్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, కంపెనీ నుంచి కానీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ప్రైవేట్ ఏజెన్సీ, ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటుంది: అప్లై ఫర్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, చెక్ అప్లై చేసిన తర్వాత చెక్ వెరిఫికేషన్ స్టాటస్. ఈ రెండు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ క్లిక్ చేయండి. మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి. ఇందులో మీకు మీ పేరు, సన్ నేమ్, జెండర్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ హౌస్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్ మొత్తం డీటెయిల్గా రాసి కింద మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ ఇక్కడ మీరు మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ సెలెక్టెడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు అప్లోడ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అఫిడవిట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఐడెంటిటీలో టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, అటాచ్మెంట్, రెఫరల్ ఆఫీస్ నుంచి లెటర్ వెరిఫికేషన్ కావాలని చెప్పేసి మీ ఆథరైజ్డ్ సిగ్నేచర్తోని అప్లికేషన్ అది కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మీరు థర్డ్ పార్టీలో పనిచేస్తే మీరు కాంట్రాక్టర్ది సప్లైడర్ కాపీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను స్టెప్ బై స్టెప్ ఒకటి చేస్తుంటే మీరు చేయండి. ఇలా మీది అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి నెక్స్ట్ మీకు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీది డీటెయిల్స్ మొత్తం అప్లోడ్ అవుతుంది. కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ మీకు పేమెంట్ పోర్టల్కి వెళ్ళిపోతుంది. మీరు రాచకొండ పరిధిలో ఉంటే 1000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. పే చాలన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఐఎఫ్ఎంఎస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోర్టల్కి మీకు ఆటోమేటిక్ మీకు లింక్ అవుతుంది. మీరు ఆర్టీజీఏ చేయొచ్చు, ఈ పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తుంది. ఈ పేమెంట్ నేను చేస్తున్నాను. నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పేను అనండి, బ్యాంక్ మీకు లింక్ అయిపోతుంది. లాగిన్ అనండి, మీ సెలెక్టెడ్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ అనండి. ఆటోమేటిక్ మీ పేమెంట్ తెలంగాణ పోర్టల్ కి ఆటోమేటిక్ మీకు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఈ విధంగా మీకు అప్లికేషన్ నంబర్, ట్రాన్సాక్షన్ ఐడి మీరు కాపీ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఓకే బటన్. మీకు ఈ విధంగా క్యాండిడేట్ డీటెయిల్స్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్, అప్లికేషన్ నంబర్ సో అని చెప్పి జనరేట్ అవుతుంది. అప్లికేషన్ నంబర్ కాపీ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు ట్రాక్ చేయడానికి మీకు పనికొస్తుంది. ఇప్పుడు మీ అప్లికేషన్ సబ్మిట్ అయిందో లేదో ట్రాక్ చేయాలంటే ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇండివిజువల్ ఉంది. క్లిక్ చేయండి. చెక్ వెరిఫికేషన్ స్టాటస్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అప్లికేషన్ ఐడి, అప్లికేషన్ నంబర్ మీరు ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్న కదా, టైప్ చేయండి. మెయిల్ ఐడి టైప్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సర్చ్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్ మీ పేరు, మీ అప్లికేషన్ ఐడి, డేట్ ఆఫ్ సబ్మిషన్, స్టాటస్ అనేది ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. ఫోటోతో సహా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా మీరు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ స్టాటస్ తెలంగాణ స్టేట్ పోలీస్ పోర్టల్లో సెర్చ్ చేసి మీ స్టాటస్ ఎక్కడి వరకు ఉన్నది అనేది మీరు ఇక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. Never listen to the no's, I just wanna keep moving, keep my head up when I